ఈ తారిఫ్స్ నేను అమలు చేయను. ఎందుకంటే అతని భాషలో చెప్పాలంటే దీస్ కంట్రీస్ ఆర్ క్రాలింగ్ టు కిస్ మై యాస్ అన్నాడు. వాళ్ళొచ్చి నన్ను అడుక్కుంటున్నారు, దే ఆర్ బెగ్గింగ్ అని చెప్పాడు. సో ఈ దేశాలు బెగ్గింగ్ చేస్తున్నాయి కాబట్టి వీళ్ళకి కొంత టైం ఇస్తున్నా, నా కండిషన్లకు వీళ్ళు ఒప్పుకోవడానికి 3 నెలలు టైం ఇస్తున్నాను. అలాగే మనకి ఇండియాకి కూడా 3 నెలలు టైం ఇచ్చాడు. సో చైనాకి మాత్రం తగ్గించలేదు, చైనాకి ఇంకా పెంచాడు. ఎందుకు చైనాకి పెంచాడంటే చైనాకి అమెరికా 104% టారిఫ్స్ పెడితే చైనా రివర్స్లో 84% చైనా కూడా పెట్టింది. మనమేం పెట్టలే, మనం రివర్స్లో అమెరికన్ గూడ్స్కి మనం పెంచలేదు, కానీ చైనా పెంచింది, 84% పెంచింది. దాంతో ట్రంప్ కోపం వచ్చి ట్రంప్ దాన్ని 125% చేశాడు. ఇప్పుడు 145 అని ఈరోజు డిక్లేర్ చేశాడు. 145% ట్యాక్స్ చైనా మీద పడుతుంది. చైనా తగ్గట్లే, చైనా ఏం చేస్తుంది, 84% ట్యాక్స్ పెట్టిందా, ఒక 18 అమెరికన్ కంపెనీలకి రిస్ట్రిక్షన్స్ పెట్టింది. సో 18 అమెరికన్ కంపెనీలు ఇప్పుడు చైనాలో నుంచి బయటికి రావాలి, టక్కని బయటికి రావాలంటే ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే చైనా ఏం చేస్తుంది, తనకిప్పుడు అమెరికాలో తన వస్తువులు కాస్ట్ పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళ దేశంలో డొమెస్టిక్ కన్జంప్షన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవడం, వాళ్ళ స్టాక్ మార్కెట్ పడిపోకుండా గవర్నమెంట్ స్టేట్ స్పాన్సర్డ్ సంస్థల దగ్గరే షేర్లు కొనిపించడం, దాని ద్వారా షేర్ మార్కెట్ని బ్యాలెన్స్ చేయడం, తర్వాత ఇతర దేశాలతో రాయబారాలు నడుపుతుంది, సౌత్ కొరియాతో, ఇండియాతో కూడా. అంటే ఇప్పుడు లేటెస్ట్ ఇదేంటంటే చైనా గూడ్స్ 5% ఇప్పటికే కంటే కూడా మేము తక్కువ ఇస్తాం అంటే వాళ్ళ యువాన్ వాళ్ళ కరెన్సీని తగ్గించింది. వాళ్ళ కరెన్సీని తగ్గించడం వల్ల వాళ్ళ ఎక్స్పోర్ట్లు తక్కువ అవుతాయి. ఇప్పుడు చైనా నుంచి ఒక ఫోన్ వస్తుంది మనకి, ఇంతకుముందు 100 రూపాయలు ఉన్నింది, ఇప్పుడు 95 రూపాయలకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కరెన్సీ తగ్గింది కాబట్టి మనకు తక్కువ అవుతుంది. దీనివల్ల మనం ఏం చేస్తాం, ఇప్పుడు నేను ఫోన్ కొనాలనుకుంటాను, నేను ఈ రేంజ్లో నాకు ఏది బెస్ట్ ఫోన్ అని చూస్తాను. ఇదే రెడ్మీ ఫోను నాకు 100కి 5 రూపాయలు తగ్గింది, 5%. సో నాకు ఇది బెస్ట్ కదా, 5% నాకు ఎక్స్ట్రా వస్తుందని నేను రెడ్మీ కొంటాను. అలాగా మనం ఫోన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు మనకి చీప్గా పడే అవకాశం ఉంది. అలాగా చైనా ఏం చేస్తుందంటే తలగొకుండా అమెరికాని ఢీకొంటూ ఉంది. మరి అది ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఇండియాకి దీనివల్ల లాభమా నష్టం అనేది ఉంది. ఇండియాకి కూడా కొన్ని విషయాల్లో ఖచ్చితంగా నష్టం. ఎందుకంటే ఆల్రెడీ మనం రొయ్యలు అక్వా పరిశ్రమ ఎంత ఘోరంగా ఉందో చూసాము. అలాగే సూరత్లో డైమండ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ శాలరీలు పడిపోయినాయి. అట్లాగే అక్వా రైతులు కూడా గోడు వెళ్ళబోస్తుంటే జగన్ పెద్ద ఎత్తున దాని మీద మాట్లాడుతుంటే చంద్రబాబు కొంత దాని మీద దృష్టి పెడుతున్నాడు. ఫస్ట్లో చంద్రబాబు నేనేం చేసేది, ట్రంప్ గారు చేసిన పని నేను చేతులు ఎత్తేసాడు, కానీ జగన్ పోరాటం వల్ల చంద్రబాబు కొంత దృష్టి పెడుతున్నాడు. అలాగా ఇండియాలో అనేక పరిశ్రమ మీద ఎఫెక్ట్ పడింది. మన ఇది కూడా మొన్న ఒక రోజు నేను ఆల్రెడీ చెప్పాను, సెకండ్లలో 20 లక్షల కోట్లు ఆవిరైపోయింది స్టాక్ మార్కెట్. కానీ ఎప్పుడైతే ట్రంప్ నిన్నగా మొన్న పాజులో పెట్టాడో, నిన్న లీవ్ ఉంది మార్కెట్కి, మహావీర జయంతి. ఈరోజు మార్కెట్ మార్నింగ్ నుంచి చూస్తే ఆల్రెడీ నిఫ్టీ 400 పాయింట్స్ దాటింది, ఇటు సెన్సెక్స్ కూడా 1400 పాయింట్స్ పైన వెళ్తుంది, మంచి ఊపులో ఉంది ఈరోజు, అంటే ఎప్పుడైతే పాజ్ పెట్టారో. సో అదేవిధంగా మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇతర దేశాలతో బైలేటరల్ ట్రేడ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. మన నిర్మలమ్మ లండన్ వెళ్ళింది, అక్కడ ఆల్మోస్ట్ 75% ఓకే అయిపోయింది, 95% ఓకే అయిపోయింది. ఇంకా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. మనతో లండన్తో అంటే ఇంగ్లాండ్తో మన దేశానికి బైలేటరల్ ట్రేడ్ ఉంటుంది. అట్లాగే ఆస్ట్రేలియాతో బైలేటరల్ ట్రేడ్ ఉంది, ఇతర దేశాలతో బైలేటరల్ ట్రేడ్ చేసుకుంటుంది. ఆమె ఏమంటుందంటే ఇక మీదట బైలేటరల్ అనేదే ముందుకు వస్తుంది, మల్టీలేటరల్ అనేది తగ్గిపోతుందని కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అట్లాగే ఇప్పుడు అమెరికా నుంచి బయటకు వస్తాయి కొన్ని కంపెనీస్, అంటే అమెరికన్ కంపెనీస్ కూడా చైనా నుంచి అమెరికన్ కంపెనీస్ కూడా చైనాలో ఉన్నాయి. ఆ కంపెనీస్కి చైనాలో ఉత్పత్తి చేసి పంపిస్తే అమెరికాకి 145% పడుతుంది కాబట్టి వాళ్ళు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ వియత్నాంకి, థాయిలాండ్ కొన్ని వెళ్ళాయి, ఇండియాకి కూడా వస్తాయి. అలాగా చైనా గూడ్స్ ఇండియాకి వస్తాయి. చైనా కంపెనీ, అమెరికన్ కంపెనీస్ కానీ ఇతర దేశాల కంపెనీస్ చైనా నుంచి కొంత అక్కడ తగ్గించుకొని ఇండియాకి వస్తాయి. అలాగే చైనా ప్లస్ పాలసీ అంటారు, అంటే చైనా కాకుండా ఇతర దేశాలు. మంది అతిపెద్ద మార్కెట్ కాబట్టి
మనం భయపడాల్సిన అవసరం లేదు. రెండవది మంది డొమెస్టిక్ కన్జంప్షన్ మీద డిపెండ్ అయిన మార్కెట్. మనం ఎక్స్‌పోర్ట్‌ల మీద డిపెండ్ అవ్వలేదు. డొమెస్టిక్ దీని మీద ప్రధానంగా డిపెండ్ అయినాం. పైగా మనకి ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది లేదు మనకి. ట్రేడ్ సర్ప్లసే ఉంది. 35% ట్రేడ్ సర్ప్లస్ మనకుంది కాబట్టి మనం భయపడే పరిస్థితి లేదు. మన మోడీ గవర్నమెంట్ కూడా ఈ విషయాల్ని జాగ్రత్తగా డీల్ చేస్తుంది. అమెరికాతో కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది. సో, ఈ క్రైసిస్‌ని ఆపర్చునిటీగా ఎలా మార్చుకోవాలన్న యాంగిల్‌లో ఇండియన్ గవర్నమెంట్ పనిచేస్తుంది కాబట్టి, నాకు తెలిసి ఇండియన్ ఎకనామీకి ఇమ్మీడియేట్‌లో కొంత ఇబ్బందులు ఇయర్‌లో ఉండొచ్చు గానీ, ఎందుకంటే నేను అనేక ఎక్స్‌పర్ట్‌ల అభిప్రాయాలు వింటున్నాను, చదువుతున్నాను. వాళ్ళు చెప్పేదేందంటే, ఇయర్ ఎండ్ వరకు కూడా కొంత ఆటుపోట్లయితే పడి లేయడం అనేది ఉంటది గానీ, మనది లాంగ్ రన్‌లో మన ఎకనామీకి ఏమీ డోకా లేదు. ఈ క్రైసిస్‌ని మనకు అనుకూలంగా మార్చుకునే విధంగానే మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు అనేది ఎక్కువ మంది చెప్తున్నమాట.